హాయ్ వెల్కమ్ టు తెలుగు మలయాళం వ్లాగ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ సిరీస్ డే 12. బ్రేక్ఫాస్ట్ కోసం నేను స్ప్రౌట్స్ నానపెట్టుకున్నానండి. దీంట్లో శనగలు, పెసలు, కాబూలి చెన్న, కొద్దిగా అలసందలు, కొద్దిగా పల్లి కూడా నానపెట్టుకున్నాండి. నానపెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నానపెట్టుకుంటానండి. మనకి 2 రోజులుగా వాడుకోవచ్చు. మొలకలు ఎత్తిన తర్వాత ఆ స్ప్రౌట్స్ తినడం వల్ల చాలా మంచిది హెల్త్కి. ఈ స్ప్రౌట్ దోశకి నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. ఈ కొబ్బరి పచ్చడిలో మెయిన్ ఏంటంటే పచ్చి కరివేపాకు నేను అలాగే వేసేస్తాను ఫ్రెష్ది. మనకి కరివేపాకు వల్ల ఆ పచ్చడి చాలా బాగుంటుందండి. టేస్ట్ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా కోకోనట్ చట్నీ చేసినప్పుడు ఇలా ట్రై చేయండి. స్ప్రౌట్స్ అనేది మనం ఎక్కువగా నానపెట్టుకోవడం వల్ల ఒక 2 రోజులకి మంచి మొలకలు వస్తాయండి. ఇలా దోశలకు కానీ మనకి సలాడ్స్లో తీసుకోవచ్చు. చాలా మంచిదండి. మంచి ప్రోటీన్ సోర్స్ ఉంటుంది మనకి శనగలు కానీ పెసలు కానివ్వండి. గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. సో ఇది అండి నా బ్రేక్ఫాస్ట్ సిరీస్ డే 12. ఎలా అనిపిస్తుంది నా బ్రేక్ఫాస్ట్ సిరీస్? మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.